విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్. ఐపీఎల్ అంటేనే పరుగులు విందు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ బ్యాటర్లు తమ బ్యాట్ కు పని చెప్పే ఈ మెగా టోర్నీలో సెంచరీ సాధించడం ఒక అరుదైన ఘనత. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం పదే సెంచరీలతో విరుచుకుపడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ వివరాలైతే ఇప్పుడు చూద్దాం. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో అసాధారణ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 8 సెంచరీలు సాధించి కోహ్లీ నెంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా 2016 సీజన్ లోనే అతను ఏకంగా 4 సెంచరీలు బాదడం ఒక రికార్డ్. కేవలం సెంచరీలే కాకుండా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా కోహ్లీ తన హవా కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 2వ స్థానంలో ఉన్నాడు. బట్లర్ ఇప్పటి వరకు 7 సెంచరీలు సాధించి కోహ్లీ రికార్డ్ కు చేరువవుతున్నాడు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 6 సెంచరీలతో 3వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి తన విధ్వంసకర బ్యాటింగ్ తో గేల్ సృష్టించిన రికార్డులు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. టాప్ 3 లోనే కాకుండా మరికొందరు భారతీయ విదేశీ ఆటగాళ్లు కూడా సెంచరీల వేటలో దూసుకుపోతున్నారు. టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ 4 సెంచరీలతో సత్తా చాటుతున్నారు. అలాగే విదేశీ ఆటగాళ్లు షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్ కూడా తలా 4 సెంచరీలతో ఈ జాబితాలో కీలక స్థానాల్లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డికాక్ వంటి ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. చూసారుగా, ఐపీఎల్ మైదానంలో సెంచరీలతో విరాట్ కోహ్లీ రారాజుగా వెలుగొందుతున్నాడు. బట్లర్ లాంటి ఆటగాళ్లు కోహ్లీ రికార్డును అధిగమిస్తారా, లేక కోహ్లీ తన సెంచరీల సంఖ్యను మరింత పెంచుతాడా అన్నది వేచి చూడాలి.